నీరంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. కాంప్లెక్స్ ఇగో అటు మన సినిమాల సెంటర్ ఇవన్నీ ఇలాగే వస్తుంది నీరు. మంచి నీరేనా ఇది? మళ్ళీ పొలాలకి మరి ఇవన్నీ వ్యవసాయం భూములు కదా. లేదనుకో లేకపోతే ఏం చేస్తాము, ఏదో ఒక నీరు పట్టించాలి. అవునవునులే, పట్టించకపోతే పండదు. అవునులే, నిజమేలే. ఇది టౌన్ అయిపోయింది. ఇంకేంటి కిందిలాగా వర్షాలు పడితే పడుతుంది, లేకపోతే లేదు. గ్యారెంటీ లేదు. ఈ భూమి మీదేనా? అది ఇది నీళ్ళు మామూలుగా నీళ్ళు కావాలంటే ఎట్ట ఈ భూములకే? నీళ్ళు కావాలంటే అంటే ఏమన్నా మోటార్ ఏమన్నా ఉందా? మోటార్ ఏం లేదా ఈ పొలాలకే? అలాంటి ఇక్కడ అయితే ఓన్లీ వర్షం పడకపోతే పండదు. ప్రతి ముందులా బాగా వర్షాలు పడతాయి ఇక్కడ. ముందు పడేది, ఇప్పుడు పెద్దగా లేదు. పాడేరులో వర్షాలే లేవు ఇప్పుడు. అప్పుడంత లేదు. అప్పుడు ఓన్లీ డిగ్రీ కాలేజ్ ఉండేది. అవునులే, అప్పుడులో వర్షాలు బాగా పడేది. ఇప్పుడు అంతా ఏంటి ఇవన్నీ చెట్లు బోల్డ్ ఉండేది. ఇప్పుడు చెట్లు లేక వర్షాలు పడట్లేదు. ఏదో టైంకి కిందికి లాగే కొట్టిందా మరి పడిపోద్ది, లేదైతే ఈ సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తున్నారు ఇప్పుడు పంట? ఇది మామూలుగా ఒకసారి, మామూలుగా రెండు సార్లు. నీరు ఎక్కడ? అవునా, నీరుంటే 2 సార్లు చేసుకోవచ్చు. నీరు ఉన్నా సరే ఇక్కడ పశువులు కట్టరు, వదిలేస్తారు. చేస్తే మొత్తం ఈ ప్లాట్ అంతా చేస్తే ఎవడు పొలానికి ఆడ జాగ్రత్త వాడు, లేకపోతే ఒకడు ఉంటాడు. మరి ఇవన్నీ ఒకడే కాయాలంటే కష్టం కదా. అవునవునులే, అది నిజమేలే. కాబట్టి అంతే. ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరా? నాది ఇప్పుడు 60 అండి. 60? నీ వయసు 60? వయసు 60. ఎన్నేళ్ళు? చిన్నప్పటి నుంచే వ్యవసాయమా? చిన్నప్పుడు అంటే మరి 5th క్లాస్ లాగా చదివానండి. 5th క్లాస్ వరకు ఆడ పాడేరులోనే చదివినారా? పోలీస్ ఉద్యోగం ఇస్తామన్నా. మా బాబు ఏమన్నాడంటే, ఎందుకు సంపేస్తారా వెధవ, పొలం తీసుకొని బతుకు అనేసి అంటే ఇంకా మానేసి ఏంటంటే అటు చదువు లేదు, ఇటు ఇది లేదు, మధ్య రకం అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? మాకు ఇక్కడ ఒక 6 ఎకరాలు. 6 ఎకరాలు? ఇది మొత్తం 6 ఎకరాలు ఇది వరే వేస్తుంటారా? కాదు, మేము అన్నదమ్ములు. ఎంత, ముగ్గురా ఇద్దరా? ముగ్గురులో 2 చనిపోయారు. ఒకడికి కొడుకులు ఉన్నారు, ఒకడికి అసలు పిల్లలు లేదు. వాడు చనిపోయాడు, నేను ఒకడే ఉన్నాను. మరి పుట్టినప్పటి నుంచి అంతా పాడేరులోనేనా, ఎక్కడికన్నా వెళ్ళేసి వచ్చినారా బయటికి? లేదండి, స్టార్టింగ్ నుంచి పాడేరు. ఈడ ముందుకి ఇప్పుడు పాడేరుకి ఏమన్నా చేంజ్ అయిందా? ముందుకి ఇప్పుడు పాడేరు ఏమన్నా చేంజ్ అయిపోయిందా? అప్పటికి ఇప్పుడు ఏంటండి బాబు, అక్కడ ఇక్కడ 10 కొంపలు ఉండేది, అలా అక్కడ 10 పాతపాడరు బజార్లోనే. బజార్ అంటే మెయిన్ రోడ్, 10 కొంపలు ఉండేది. అంతే ఏంటండి బాబు, ఒక గూడు దగ్గరే 100 కొంపలు. అవునవునులే, చాలా పెరిగిపోయినాయిలే. చాలా పెరిగిపోయింది. అప్పుడు ఏంటంటే 20,000 ఇస్తే ఎకరం కొనేసేవాళ్ళు. ఇప్పుడు సెంటుకు 3 లక్షలు అయిపోయింది. రేట్లు బాగా పెరిగినాయి. ఎవరు చేయట్లేదు ఇప్పుడు. అవునులే, భూములు సెంటుకు 3 లక్షలు అమ్మేసి ఇల్లులు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఉడాలంటే మనిషికి 300 ఇవ్వాలి. బండి దున్నాలంటే గంటకు 800 ఇవ్వాలి. అంత రేట్లు ఉన్నాయి ఇప్పుడు. మరి ఇక్కడ ఇంకా మీరు సంపాదించినంత ఈ పొలానికే పెట్టి అయిపోతుంది. మరి ఇంకా అంతే కదా. అందుకబట్టి ఇప్పుడు ఏడు చేస్తున్నారంటే, 1 ఎకరాన్ని అమ్మేయడం, ఒక 5-6 ఇళ్ళు కట్టేస్తున్నాడు, అద్దెలతో బతికేస్తున్నాడు. అతను తినడానికి మాత్రం ఎకరం ఉంచుకొని తగ్గిందని అమ్మేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కండి. ఇప్పుడు ఎకరానికి 35,000 40,000 చిల్లర పెట్టుబడి అవుతుంది. అది 20,000 రూపాయలు దానికి కూడా పండదు. మరి 15,000 లాసే కదా. అవునవునులే. మరి అందుకబట్టి ఏం చేస్తున్నాను ఇంకా అలాగే. నీకెంతమంది పిల్లలు? మా పాప ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తుంది. ఎక్కడైనా? ఇక్కడ పడేది అంటే ముందు గవర్నమెంట్ జాబ్లేనా? గవర్నమెంట్ జాబ్. అనంతగిరిలో
అనంతగిరి ఐడియా ఉంది. ఇప్పుడు 11 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు పాడేరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, అంటే ఉన్న ఊర్లోనే చేస్తుంది. ఉత్తరపుట్ మీకు తెలిసి ఉంటుంది. ఉత్తరపడి ఇన్న అంత మర్చికుండా వెళ్ళేది. ఐడియా ఉందిలే. రూట్ పక్కనే స్కూలు, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ పెద్దది ఉందిలే ఆడ. అవునులే. అబ్బాయి డిఈడి అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డైట్ విజయనగరం చేసాడు. ఆయన గవర్నమెంట్ జాబేనా? లేదండి, ఇంకా ట్రై చేస్తా, కోచింగ్ అవుతుంది. ఓకే, చిన్న ఇప్పుడు ఈ డిఎస్ మొన్న డబ్బులు కట్టేటండి. ఈ రేపు ఎల్లుండో ఆడికి ఎగ్జామ్ ఉంది. అవునులే. పాస్ అవుతే దేవుడి దగ్గర తగులుతాడు. ఏదో పాస్ అవ్వడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీయలేదు పోస్టులు. 5 సంవత్సరాలు కాలే. ఇప్పుడు ఈడు తీయకపోతే ఈ 5 సంవత్సరాలు కాలే. అవునులే. ఇప్పుడని 500 పోస్టులు అయినా తీస్తానంటున్నాం. మన దీన్ని ఏంటంటే నోటిఫికేషన్ పెట్టాడు. నోటిఫికేషన్. అవునులే. దాని గురించి మొన్న డబ్బులు పెట్టాడు. అరే అబ్బాయి బాగా చదువుతాడండి. నేనే ఏదో ఏముందిలే, 5వ క్లాస్ ఆ టైంలో చదివినానంటే మీరు ఎంత గొప్ప వాళ్ళ. అది అదంతా ఎందుకులే ఆలోచించేది. మీ కష్టం మీరు పడుతున్నారు, మీ కొడుకులు సుఖపడుతున్నారు. ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడి బాగా చదువుతారు. మీరేం ఆలోచించకుండా మీ పాటి మీరు వ్యవసాయం చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసి ఒక టైంలో మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, రేపు అన్న రోజు వాళ్ళే నిన్ను ఇంకా బాగా చూసుకుంటారు. అంతే. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణనా? మా అబ్బాయి పర్వాలేదండి, బాగా చదువు. అంతేలే. కాకపోతే చెడు అలవాటు లేదండి. అది గ్రౌండ్ క్రికెట్ అంతే, అది మామూలేలే. అది మామూలే, ఆడుకోవడం ఇవన్నీ అన్నీ పట్టించుకుంటావు. లేకపోతే చదువుతాడు, లేకపోతే పడుకుంటాడు. అంతేగాని బయటికి వేస్ట్గా తిరగడు. దానికి నేను మెచ్చుకున్నాను. అందు కాబట్టి అడిగే పని చెప్పాను మరి. సరేలేనా, జాగ్రత్త పనే. ఇవన్నీ ఇప్పుడు గడ్లు అన్నీ ఉంటాయి, దాన్ని పక్కకి ఎగేస్తున్నారా? సరేలేనా.